రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి శోభతే కనిపిస్తుంది. 3 రోజుల పండగలో భోగి ప్రధానంగా మొదటి రోజు వచ్చే పండగ కావడంతో ఈరోజు తెల్లవారుజామునే భోగి మంటలు అంతా కూడా వేస్తున్నారు. అన్ని చోట్ల కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా సంక్రాంతి శోభ అయితే కనిపిస్తున్న పరిస్థితి. భోగి మంటలు మనం చూస్తున్నాం. వెల్లంపల్లి మాజీ మంత్రి వెల్లంపల్లి ఇంటి ముందు సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. మొదటి రోజు ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాలు అంటే భోగి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇటు గంగిరెద్దులతో పాటు ఇతర యాక్టివిటీస్ అన్ని కూడా ఇక్కడ కొనసాగుతుంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనం చూడొచ్చు పూర్తిగా భోగి మంటల్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన వెలిగిస్తున్న పరిస్థితి. భోగికి సంబంధించి మొత్తం ఎవ్రీ ఇయర్ కుటుంబ సభ్యులంతా కూడా ఇటు కొడుకు కూతుర్లు అల్లుళ్ళు మనవరాలు అందరితో పాటు ఆయన భోగి సంక్రాంతి సంబరాలను అయితే సెలబ్రేట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా ఆయన సెలబ్రేట్ చేసే పరిస్థితి మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా మనం చూడొచ్చు. ఇటు రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. దేవాలయంలో పూజలు కూడా చేస్తున్న పరిస్థితి. ఎప్పుడైతే సంక్రాంతి వచ్చిందో సొంత ఇళ్ళకి వెళ్ళడంతో పాటు పూర్తిగా అందరూ కూడా ఈ సంక్రాంతిని జరుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి ఉన్నారు. ఆయనతో పాటు సార్ ఎలా చూస్తారు సార్? పూర్తిగా సంక్రాంతి శోభ స్టార్ట్ అయిపోయింది. 3 రోజులు భోగి కార్యక్రమం ఈ రోజుతో ప్రారంభం కాబోతుంది. ఎలా చూస్తారు? మీరు ఎవ్రీ ఇయర్ కుటుంబ సభ్యులతో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి ఎప్పుడు వస్తుంది ఇంట్లో కుటుంబ సభ్యులతో అందరూ కలిసి ఈ పండగ చేసుకోవాలని కోరుకుంటాం. ఆ పండగ రానైనా వచ్చింది. ఈరోజు అల్లుళ్ళు కూతుళ్ళు కొడుకులు అదేవిధంగా కోడళ్ళు మనవరాళ్ళతో అందరితో కలిసి ఈ పండగ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి కోసం ఎదురు చూస్తుంటాం. సంక్రాంతి ఎప్పుడు వస్తుంది, భోగి మంటలు గొబ్బిమ్మలు అదే కోడి పందాలని కావచ్చు పిండి వంటలు కావచ్చు ఎంతో చక్కగా ఈ పండుగ జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ పండుగని మరింత ఘనంగా చేసుకునే విధంగా భగవంతుడు మాకు ఆశీస్సులు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో ప్రజలందరూ కూడా ప్రతిరోజు పండుగ చేసుకున్నారని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటాను. అంటే ప్రభుత్వం కొన్ని జీవోలు తీసుకొచ్చింది, ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి, అన్నింటిలో కూడా ఈ భోగి మంటలో కాల్చుతామని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. నిన్న రాత్రి 3:30 గంటల పాటు చంద్రబాబు పవన్ కూడా సమావేశం అయ్యారు. రాజధాని రైతులతోటి భోగి కార్యక్రమంలో పాల్గొని అక్కడ రాజధాని అంశాన్ని ఈరోజు రాజకీయ ఎజెండాగా తీసుకురాబోతున్నారు. 3 గంటలు కాదు 30 గంటలు కూర్చున్నా కూడా ఈ రాష్ట్రంలో ఏమీ చేయలేని పరిస్థితి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలి, 175 నియోజకవర్గాల్లో కూడా గెలిపించాలని చెప్పి రాష్ట్ర ప్రజలు సిద్ధమై ఉన్నారు. వీళ్ళు ఎన్ని రాజకీయాలు చేసుకున్నా ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేని వ్యక్తులు. ఎందుకంటే అమరావతి అని చెప్పిన ఒక సాకు పెట్టుకొని ఏదో విధంగా ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు పండగలను కూడా నీచ రాజకీయాలకి చేసే వ్యక్తులు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు చక్కగా ఉన్న సంతోషంగా ఉన్న చూడలేని వ్యక్తులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్. అందుకని రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మాత్రం మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. చెప్తున్నారు పూర్తిగా రాజకీయాల్ని పండగని రాజకీయాలకు ముడిపెట్టడం సరైనది కాదు అంటూ వెల్లంపల్లి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎన్ని కుట్రలు పడినా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం ఖాయం. సంక్రాంతి ఆ శోభని కనిపిస్తుంది. ప్రజలు చేసుకునే పండగే జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందో చెప్పడానికి నిదర్శనంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం భోగికి సంబంధించి ఇప్పటికే అన్ని చోట్ల కూడా రాజకీయ నాయకులు తమ తమ ప్రాంతాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలతో మమేకం అవడానికి మరింత కృషి చేస్తున్న పరిస్థితి మనం చూస్తే గంగిరెద్దులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇటు భోగితో పాటు గంగిరెద్దులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా అంటే సంక్రాంతి వచ్చిందంటే డూడు బసవన్నల సందడి కూడా చాలా విపరీతంగా కనిపిస్తుంది. ఇటు హరిదాసులు కానీ డూడు బసవన్నలు కానీ ఉన్న పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో సంక్రాంతి శోభ మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. సంక్రాంతి అందరూ కూడా జరుపుకోవాలంటూ వెల్లంపల్లి చెప్తున్నారు. రాజకీయాలు అత్యధికంగా ఇది ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రత్యేకంగా మన సంక్రాంతికి సంబంధించి చూసుకుంటే డూడు బసవన్న వాళ్ళు ఫోన్పేని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే డిజిటల్ యుగంలోకి వెళ్తున్నాం, డిజిటల్ యుగం పెరుగుతుంది, ప్రజలంతా డిజిటల్ వైపు అడుగులేస్తారని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. సమాజం నిరంతరం మారుతూనే సంక్రాంతులు మారుతూనే ఉంటాయి. కానీ ప్రతి పండుగను చేసుకోవడంతో పాటు అప్డేట్ అవుతూ ఉన్నట్టయితే కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తే వెల్లంపల్లి గారి ఇంటి దగ్గర పెట్టిన సంక్రాంతి శోభలో పూర్తిగా ఇక్కడ క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేశారు. ఫోన్పే క్యూఆర్ కోడ్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే అప్డేట్ అవుతున్నారు, అంటే పండగని అప్డేట్ చేస్తూ వాళ్ళు కూడా జనాలు కూడా అప్డేట్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. రెండు జగన్ పాలనలో పూర్తిగా ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని వెల్లంపల్లి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.